భగవంతుడు వాళ్ళకి ఒక్కసారి ఎక్కడ వేరురా వద్దవారి సంగనని సంగను అది ఏదో వారికి ఏనాడు కలిసిన కాలం మొదలై మొట్టింది సంగన్నాడా కలిసిన కాలం ఏనాడు మొలకై మొలిసిండు ఏనాడు వద్దవారి సంగన్నాడా కాలం మొలకై మొలిసే వారికి ఏనాడు అన్న ముఖం కళ్ళ చూసిండాడా అయ్యో మా అన్న ఎక్కడ వెళ్ళిపోతాడు మా వదిన ఎక్కడ వెళ్ళిపోతుందని ఈనాడు సంఘాన్ని అడ్డ వచ్చినాడా సంగన్న అన్న దగ్గరికి వచ్చి ఈనాడు ఏమంటా ఉన్నాడు సంగన్న అన్నరా అన్నరా ఒక తల్లికి అన్నయ్య
లేకు నీకు ఇవ్వలేదు అన్నయ్య నీకు కట్టం వస్తే నాకు వచ్చినట్టు నాకు కట్టం వచ్చినా నీకు వచ్చినట్టు అన్నయ్య ఏ కట్టం వచ్చి ఏ బాధ కలిగింది అన్నయ్య నువ్వు ఎక్కడ ఉంటున్నాయి అక్కడనే ఉంటా అన్నయ్య నువ్వు తోడు నేను ఉంటా నాతో నువ్వు ఉంటావు అన్నయ్య ఒక్క తల్లి గుట్టకున్నా కానీ ఒక్క తల్లి బాధ నీకు పెరిగిన అన్నయ్య నువ్వు ఎంత పోమనే అక్కడికి పోతా అన్నయ్య నీ వెనుక నేను మొత్తాన్ని ఏనాడు సాగన్న అంటూ ఉన్నాట నువ్వు ఉన్నవాడి తమ్ముడా కన్నా తల్లిదండ్రులు వదిలిపెట్టిపోతున్నా అంటే వదిలిపెట్టిపోతున్నా అంటే వదిలిపెట్టిపోతున్నా తమ్ముడా నువ్వు ఉన్నాడు ధైర్యంతో తమ్ముడా తమ్ముడా రాజీ పాలైపోతుంది పాలైపోతుంది 6 వందలు 7 వందలు 6 వందలు 8 వందలు కన్న తల్లిదండ్రులు వాడుకున్నారు అన్న తమ్ముడా రాజు లోపల కుప్పలు పోతే నేను పొద్దే దానాలు మా పేరు దానాలు మన ఉండేది రాజు లోపల దానకరం లేకుండా చేసినారు తమ్ముడా నేను చేసిన దానకరం అంతా నా పాలు కింద అయిపోయింది తమ్ముడా నాకు రాజు లోపల ఆమె కింద దాన ఉడిపేయడం వల్ల అయ్యా అప్పుడు ఆడదాన్ని అడవాళ్ళ పెట్టుకొని వాళ్ళని ఎక్కడ పెట్టుకొని ఈ పక్కన ఇంటి పెట్టిపోతున్నా మన ఇంటి పెట్టిపోతున్నా తమ్ముడా ఎక్కడ మేము సంపాదించే పాలము దొరలు వండింది తమ్ముడా వాడుకు సంగనకు గుండెలు ఊడిపోతే సాయం ఊరవడుతుంది సంగనకు అన్నగాళ్ళు ఉండరు అన్నయ్య మేము ఉండవు అన్నయ్య పాపగారి వాళ్ళు అన్నయ్య చూడండి గుర్తుపడకున్నాడని నమ్ముకొని నానా బాధలు పెట్టి అన్నయ్య అన్న కడగా కడగా నీ తీర్థ ఉన్నదా తమ్ముడా నీ మాట పట్టుకొని తమ్ముడా ఈ రాజ్యం లోపల నేను ఉంటే దేశం లోపల నేను ఉంటే తమ్ముడా సాధ కానీ మల్లయ్య పనికి పాయనోడు మల్లయ్య ఎత్తి కొడితే మాట ఎన్నో మాట్లాడుతున్నాం దేవతల మీద కష్టం తల దేశానికి దేవాలయం ఎవరు ఉండలేదు తమ్ముడా
ఎవరు పుట్టాలి కాపు నీలమ్మ కష్టకాలం ఎవరి తల చేర్చాలి శివ సంగమైన మళ్ళీ ముగ్గురు పడ మార్చుకొని వచ్చి కాపు నీలమ్మ కడుపు లేచుకున్నా తమ్ముడా నమ్ముకొని పది మంది వల్ల ఆయన ఏనాడు బదులు వాళ్ళు ఏం చేశారు తమ్ముడా భాగ్యం ఇస్తే పది పెళ్ళని బదులు వాళ్ళు ఎక్కడ పదలు చెప్పి 10 మంది లోపల తమ్ముడా ఈ రాజ్యం లోపల ఉంటే తమ్ముడా నా ముఖం మీకు అన్నవాడు తమ్ముడా రాజ్యం దేశం రాజ్యం పైన తమ్ముడా దేశం పైన తమ్ముడా తండ్రి తండ్రి పైన తమ్ముడా ఉన్న తీరే ప్రకారంగా నేను కోరుకున్న తమ్ముడా అన్నవాళ్ళు అన్నవే తమ్ముడు వాడి కలకల కలకల కలక నీరు తీసిండా ఒక్క తల్లికి మనం ముట్టకున్నా తల్లి తమ్ముడా ఒక్క తల్లి పిల్లలు లెక్క బతికిన ఒక్క తల్లి రొమ్ము తీకి పాలు తీకి తాగిన తమ్ముడా మన రూపు ఇద్దరు ఒక తీరు ఉంది కాబట్టి మన తల్లి గుర్తు పడలే మా తండ్రి గుర్తు పడలే తమ్ముడా ఇద్దరు ఒకటే కాడ ఒక తల్లి దగ్గర ఉన్న తమ్ముడా కొన్ని రోజులు నీరవదేవి దగ్గర ఉన్న కొన్ని రోజులు హంసల దేవి దగ్గర ఉన్న తమ్ముడా ఒక తల్లి పిల్లడం ఓ అడ్డం లేదు తమ్ముడా నువ్వు ఏనాడు రాజ్యం లోపల ఉండవు ఏనాడు తమ్ముని సంధానించినడా తమ్ముని సంధానించి తమ్ముని వెనుక రాజ్యం దిక్కు మలిపి నేను తప్పకుండా వెళ్ళిపోతానా అని వల్లయ్యా పుట్ట వీడి మట్టి చేసి నాలుగు వేసుకున్న పూలు సైజుకున్న పూలు సైజుకుంటూ పోతా ఉన్నాడా అదే పుట్ట కాడికి వచ్చిన పుట్ట వీడి మట్టి చేసి నాలుగు వేసిన వాళ్ళకి మనం అన్ని పుట్టగా వాసన ఆడిన దాడితో మట్టి 4 రోజులు ఇక్కడ ఏదే పుల్లారు రాజన ఆకలైతే జీవన్ పట్టి తింటారా ఏమో మరి చేసుకొని వస్తారా నువ్వు ఎందుకయ్యా అట్లా అయితే ఆడితే ఆడితే భూమి సైజ్ చూసుకుంటా నాకు ఎరకాయి నీళ్ళు పోసుకున్నాడు అంటే ఏడ అట్లయితేనే పుల్లగా రుసులు కొడతాయి మరి ఎందుక పుల్లగా వాసన వస్తుంది ఇలాంటివి అయితే పుల్లగా అయితే వాసన అంటే ఆ మాట అయితే వాళ్ళు నెల తప్పితేనే ప్రెగ్నెంట్ అయితేనే అసలు పుల్లగా వాసన ఏది వరకు పుల్లడి వాసన మాడికాయ ఆనాడు కాలం వాళ్ళకు అయ్యో ఏనాడికి పెట్టినట్టు వాళ్ళకి ఏనాడికైనా పుల్లడి చింతకాయ మీద పుల్లడి మామిడి పళ్ళ మీద వాటి మీద బుద్ధి ఉంటుంది అయితే ఇప్పుడు కూడా భగవంతుని కూడా పుల్లగా వాసన ఆయన కూడా గట్టిన బుద్ధి ఉంటుంది అంటారు మరి కాదా భారీ గట్ట కాదు అయ్యో ఏనాడు తమ్ముడా ఏనాడు పుల్లగా మట్టి వాసన వచ్చినట్టు దానికి కూడా అర్థం ఉంది తమ్ముడా తమ్ముడా నాటి కాలం నాడు ధర్తి మీద అన్ని జీవజంతువులు పుట్టినాయి కానీ ఈనాడు నల్లబొత్త పురుగు అనేది పుట్టలేదట నల్లబొత్త పురుగు అంటే ఈనాడు గొర్రెలు పుట్టలేదు
పార్వతీదేవి ఏంటంటే పరమేశ్వరం దగ్గరికి వచ్చి నాదా ప్రాణేశ్వర దర్శించి అన్ని జీవజంతులు పుట్టిన కానీ నాకు నల్లబొంత పురుగు పుట్టిన వాడు సంతానం కావాలని శివ పార్వతి కోరుకున్నారు. పార్వతి కోరుకున్ననాడు ఏనాడు శివ జంగమయ్య కళ్ళ చూసిండ బామా పార్వతీదేవి సంతానం కోరుకుంటారు కానీ ఎంతో కష్టపడతావు ఎంతో అరాప ఘోరాల పడతావు శివ జంగమయ్య చెప్పినడా నాదా ప్రాణేశ్వర నువ్వు ఇస్తే ఏంది ఇవ్వకపోతే ఏంది తండ్రి నేను నీ దగ్గర ప్రాధాలు పట్టుకుంటే నువ్వు అందరికి నేను అడిగా తపస్సు సంగీతం నేను ప్రాధాలు పట్టుకున్నాను కాదంటారా అని పార్వతీదేవి అడిగిందట. కూడా నాకు సంతానం కావాలి ఒక పట్టుబట్టాను. సరే బామా ఏనాటికని ఎవరు ఇస్తే వాళ్ళు చెప్తే పోతే చెడంగా చూడాలన్నమాట. సరే బామా ఇతను షాది మట్టి తీసి గొర్రెపిల్ల తీసి ఏనాడు పార్వతి గర్భవాసం చేసినట. ఈనాటి వాళ్ళకు 9 నెలలైతే ఆనాటి వాళ్ళకు 9 గడియల ఏనాడు పార్వతీదేవి 2 గొర్రెపిల్లలు 2 గొర్రె బంగారు పొడలు జన్మించినాడు. 2 గొర్రె బంగారు పొడలు 2 జన్మించినాక పుట్టంగా 2 పార్వతీదేవి దగ్గరికి వచ్చి ఏనాడు గుద్దుకుంటే పాలు తీసుకున్నాయట. పార్వతీదేవి బాధ భరించలేక నాదా ప్రాణేశ్వర వీవి ఉన్నారా పిట్ట రాని పిల్లలు పుట్టిన ఏనాడు పరమేశ్వరుని వేడుకుందట. తీసింది ఏనాటికైనా తలాపు కట్టేసుకుంటే తలాపు ఏనాడు ఆయన పల్లె చెడు 12 పుట్ట పల్లె చెడు అని కొరికినాయట. పిల్లలు పుట్టిన ఏనాడు కళ్ళకట్ట కట్టేసుకుంటే దండపురి అంతా కొరికినాయట. పరేసి ఉల్టా పట్ట పట్టివాడ. కోపం వచ్చింది కాలుకున్న పూజ తీసి గొర్రె మూతి వింకలు కొట్టిండాడ. మూతి వింకలు కొట్టే వారికి ఈనాడు వీటి పనులు చేసుకోకుండా గొర్రె ఈనాటికి ఆనాడికి గొర్రెకి పనులు లేకపోయా. ఇది పనులు ఉన్నది మీది పనులు ఇప్పటికీ అప్పుడు లేవు. పుట్టరాని పిల్లలు పుట్టినాని కొండ రాని గొర్రెపిల్ల తీసుకొని ఏనాడు నందుని తీసుకొని పార్వతీదేవి నందు వేకించుకొని గొర్రెపిల్ల తీసుకొని పుట్ట లోపకాడికి వచ్చిందాడ. తీసుకొని పుట్టకాడికి వచ్చి ఏనాడు స్త్రీ శూలం బట్టి ఈనాడు పుట్టంది అవి ఏనుగంత 7 పిల్లలు ఎలుకలు వేసిండు పుట్ట లోపల గొర్రెలు వేసిండట. ఆయన మా అత్యంది గతి ఏంది మరి తల్లి పార్వతీదేవి అన్నది నన్ను తీసుకొచ్చి భూమి లోపల పుట్ట లోపల ఎత్తున్నావు అత్యంది గతి ఏంది అన్నాడు. శివజంగం ఏం చెప్పిండంటే బిడ్డనాడ కట్టుండి ఈ 2 సభలు వచ్చే మందంగానే మిమ్మల్ని కాసే తాత పుట్టినాడు మిమ్మల్ని బయటికి తీస్తాడు ఏనాడు వాటికి దీవించి దివనార్థి పెట్టిండాడ. 12 ఏళ్ళు పుట్ట లోపల ఉన్నాయట. ముక్కుపో తాళ వేసి శివజంగం వెళ్ళిపోయింది. ఆ లోపల పుట్ట లోపల గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఆవిరి మీది కొడితే భూమి మొత్తం పుల్లగా అయిందట. తెలుపు పుట్టుడు అంత తెలుపు ఆ భూమి పుల్లగా వాసన వచ్చిందట. అందుకు వాసన వచ్చింది దేవుడు నీళ్ళు వస్తుంటాడు. అయితే పుల్లగా వాసన వచ్చే కారణం గది. దేవునికి లోపల దేవుడికి ఎవరిక లోపల గొర్రెన్న సంగతి దేవుడికి ఎవరిక పుట్టకాడికే దచ్చుడు లోపల ఉన్న సంగతి భగవంతునికి తెలియదు. కానీ ఈనాడికైనా పుట్టలు ఉన్నాయి పుట్ట గడ్డలు ఉన్నాయి ఈయన మంచి పంటలు పడతాయి భగవంతుడు అనుకున్నాడు. ఈనాడికైనా ఈనాడు గిన్నె భూమి తయారు చేసుకోవాలంటే జంగలంతా పోడు కొట్టాలి. నాకు ఎంత భూమి కావాలి అంత భూమి వరకు కొట్టాలి జంగలంతా. ఎదు లోపల ఈనాడు సిరిక ముక్కి గొడవలు శ్రీకామ గొడవలు ఉంది గొడవలు చేత బట్టి భగవంతుని వల్ల ఎవరెవరి యాదగిరి ఎత్తా ఉన్నాడు. Thank you.
మండలం నుండి నేను ఎట్లా బుగ్గుతున్నారు ఎట్లా ఏ విధంగా చేయాలి ఇక్కడ వారు వరకు పనుడు బాగుంది కాసే గంట కనబడదాడు కాసే గంట వెళ్ళిపోయాడు చాడంటే కాసేపు ఇంటి భగవంతుడు దేవుడు మళ్ళీ పోయి వాడు కాబట్టి కాసేపుల్లో 20 ముక్కలు రాసే వారికి ఆర్చి మూర్తి ముందు ఇక్కడ అంటే ఇంత హైట్ కావాలి అట్లా గొర్రె మంద అట్నే అత్త వల్ల మందే పోతుంది గొర్రె మంద తెల్ల గొర్రె పుడుతుంది సూర్య గొర్రె మంద నీటి గొర్రె పుడుతూ ఉంటాయి అన్న మంద పంచరంగా మంద ఇప్పుడు లోపల ఉండేది కానీ అందులో మళ్ళీ ఏ నాటికైనా ఆయన దగ్గర ఏ నాటికైనా చూద్దామంటే నాగ లేకపోయా నాగ లేకపోతే కానీ లోపల చూసే వారికి ఈనాడు ఓలగమ్మ త్రిశూలం ఉన్నదాట ఓలగమ్మ త్రిశూలం చేత పట్టి సంకతోడు లోపల ఈనాడుగా శిలా బండారు సంచి లోపల చేయబెట్టిండాట లోపల చెగటి గోడు వండారు చేత పట్టిండాడ వండారు చేత పట్టి ఆశ పూసమ్మ దూపాతి కోడ మూలాది కోడ బండారి బండారు తండ్రి కాడికి బండారి బావులు పండితం చేసి కొట్టుకున్నారు మంతాలు మధ్యలో చెట్టుకి పడ్డాని భగవంతుడు వల్ల తీరాలి ఒకసారి ఏడు నాలుగు పుట్ట ఇంకెళ్ళి పోతా ఉంటే 3 3 లోపలికి నాలుగు పోతా ఉన్నది బంగారు పొడి ముందు అన్ని కొద్ది గొర్రె నిండు చూడు తోడుకున్నదాట గొర్రె
అరే ఏం తెలుసుకోని ముమ్మడి ఓదోని పిల్ల చచ్చిపోతుంది వెనుక కట్టమని నేను అర్థాన్ని చచ్చిపోతాని భగవంతుడి కాళ్ళ చూసింది పట్టక కట్టక నాగాన్ని కలిగితే చెయ్యక చేయక వ్యవసాయం చేస్తే ఒక్క సుత్తన తిరిగిపోయా పుట్ట మీద ఎదురుపడిపోయినా మారు మారు దెబ్బలు కొడుతూ ఉంటే దొండ కాయల కండలు ఎగిరిపోతూ ఉన్నాయి ఈ పురుగు ఎగిరితే ఈనాడు రక్తం పోతూ ఉన్నది వాడితోడు ఎరుపురా గుడ్డి వాడితోడు గుర్తు లేకపోయే పొయ్యేడు నాగరేమో అన్ని గొల్లె గర్భం అవసరం పడిపోయే చచ్చిపోయేటట్టుంది ఒకటి పోతే అది చచ్చిపోయేటట్టుంది మమ్మల్ని మారు మారు చెప్పలు కొడుతూ ఉన్నాడు అది ఇక్కడ మేము చచ్చిపోయేటట్టున్నామని ఎప్పుడు చుట్టం తెంపుకొని గోగులా గొల్ల అప్పటి పట్టణం పోతూ ఉన్నాయి కింద ఉన్న 14 ఏళ్ళు కళ్ళ చూసి అయ్యో నా భర్త చేయక మొదలు పెడితే ఒక చుట్టం దిగపాయ రెండు చుట్టం తెంపుకొని పోవట్టున్నా అని ఇళ్ళ 14 దేవుడు ఏనాడికైనా ఎట్లా నెంబర్ పెట్టుకొని 14 దేవుడు ఎట్లా భర్తలు కలిసి చేస్తేనే యోసం అయ్యో ఏనాడు భార్య భర్తలు కలిసి చేస్తేనే యోసం యోసం ఎట్లా చేయాలి తప్పకుండానే ఏ నాటికని ఎటు మళ్ళా మలుపుకొని వస్తానా అని అడవిలో 14 ఏళ్ళు టైం బయట ఉరుకుతున్నారు లోపలికి వెళ్ళిపోతున్నాయాట దూరం వచ్చిన మరి మా అత్తమ్మ గురించి కలిసి మరి మా అత్తమ్మ దొరికి మరి అత్తి తీసుకొని మరి చెప్పడానికి మంచిని తాగి మరి నేను వెళ్ళిపోతున్నానే అడిగెళ్ళి ధనాదన్ ఈనాడు లోగిలో పెట్టి వచ్చిందాట ధనాదన్
దాని లోగిలో బయటకు వచ్చే వరకు నీలమదేవి ఏ నాడి కుర్చీ మీద కూకుందడం నీలమదేవి కుర్చీ మీద కూకొని ఏ నాడికి నా బిడ్డ వస్తుంది ఏ నాడికి దీనికి ఏం కష్టం అవుతుంది ఏ బాధ కలిగిందనా అని అమ్మ బిడ్డ పేరు మరి నా కొడుకు నేను కాలగాల్పచ్చినామమ్మా ఒక్కదాని ఊరికి వచ్చిన వ్యవసాయం చేస్తా అని పోతుంది ఒక్కదానే ఉరికొచ్చాంటావా ఒక్కదానే ఉరికి రాలేదు మరి నా కొడుకేనే మీ కొడుక ఆడ కన్యకొమ్మలో పుట్టకాడు కానీ ఉన్నాడా పుట్టకాడి వేరం ఆడ వ్యవసాయం చేద్దామని 12 ఎకరాల పోడు చేసినాం పోడు చేసినాక నాగలు కట్టి తూర్పు పర్వాలేదు కోండ్రు వేసినాక ఆ పుట్ట నాగలు నిలబడిపోయినాక ఎద్దరు మారు దెబ్బలు కొట్టినాక ఆ దెబ్బలు భరించలేక అది దుత్తలు తెంపుకొని కొల్లాపూరి పట్టణం అట్లా పట్టినవి వాటిని తీసుకొని మళ్ళీ తీసుకుపోదామని చెప్పి ఇంత దూరం వచ్చినాక మా అత్తమామని కలిసిపోదామని ఇంత నీ దగ్గరకు వచ్చిన అత్తమ్మ ఇంత దూరం వచ్చినాం ఇక్కడ అత్తమామని కలిసిపోదామని వచ్చాం అయ్యో బిడ్డ మరి పద్మ ఎట్లలో వీలు నిండినవు పద్మాల మరి అటువంటి నా కొడుకు రారాదు మల్లయ్య నా కొడుకు రారాదు మల్లయ్య పుట్ట మీద ఉన్నాడు మరి నా భార్య రాకపోయారని 1 రోజు చూస్తాడు 2 రోజులు చూస్తాడు 3వ రోజు చూస్తాడు నా భార్య వెళ్ళిపోయి మొదలుతోటి 3 రోజులు మరి నేను ఎటు పోవాలి ఏం చేయాలని అడవిలో వారికి ఎంట ఎవరు లేరు తంట సోపది లేరు బిడ్డ 2 రోజులతో 3వ నాడు రాడా బిడ్డ నువ్వు వినేవుడు ఈయనే ఉండే ఈ వంక ఇంకెళ్ళా నేను కొడుకుని చూసినట్టుంటది మరి నా కొడుకు నా రాజ్యం నిడితే నాకే సంబరం బిడ్డ ప్రపంచం మీద వారికంటే నాకు ఎక్కువ ఏం లేదు నాకంటే వారికి ఎక్కువ ఏం లేదు బిడ్డ ఇక్కడనే ఉండు అంటాను ఇక్కడనే ఉంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు చూసి అక్కడ ఎవరు లేకపోయే వరకు నా భార్య దొరకతాను మళ్ళీ వచ్చినాక కొడుకును సంధానించుకొని ఈ లోగిల్నే ఉంచుకుంటా అంటాను మధ్యాహ్నం కానీ వచ్చినాక అసలే కోపిస్తాడు వచ్చినాక ఉరుగాచి ఇంత చేసి పెడతానని చెప్పి నన్ను మారు దెబ్బలు కొడితే కొడతాడు వాడు ముండోడే వాడు పట్టు వచ్చి కొడితే అయ్యా రాడు అత్తే కొడితే అటు అయ్యో బిడ్డ తమన నా కొడుకు రాదు మళ్ళీ వాడు కొట్టే దెబ్బకు నేను ముందుంటా బిడ్డ మరి అడవంటి నీ రమ్మ చూసిన మరి పద్మాకి ధైర్యం చెప్పి కొడుకు అత్తే మరి కొడుకు దెబ్బకు నేను ఎదురా ఉంటాని మరి కొడుకు కొట్టే దెబ్బకు నేనే ఎదురుంటా అని అడవంటి నీలమ్మ పద్మాక్షిని లోగిలు నింపుకున్నది నింపుకొని నా కొడుకు ఇలా కాకపోతే రేపు అతడు రేపు కాకపోతే ఎదుగుతారు కావచ్చు అడవంటిలో వీళ్ళ కాడ మరి అడవంటి కడప కాడ మరి నీలమ్మ మిలమిల చూసుకుంటా ఉన్నదాట ఇలా కాకపోతే రేపు రాడా రేపు రాకపోతే ఎల్లుండి రారా అని అడవంటి అత్త కూడా మరి లోగిలలో పట్టున్నారట దేవుడు బాగా చూడరా మరి నా భార్య ఎడ్డు మరి నాకు అదేంది నా అదేందని అటువంటి పుట్ట మీద రారాదు మల్లయ్య అటువంటి పుట్ట మీద మరి నా రాజు మల్లయ్య ఒకడు అయిపోయాడు మరి ఒకడు అయిపోయాక అటువంటి మరి రాజు మల్లయ్య రాయకడుతున్నారాట మరి అంత మనిషి లేకపోయా దండ శోభ లేకపోయా అడవిలో మరి ఒక్కని పుట్ట మీద అయిపోద్ది మరి నేను వ్యవసాయం చేస్తానని మరి అటువంటి నా వదిలతోటి అటవాదం పెట్టుకొని నేను అత్తి ఎటు లేకపోయా మరి నా తంట మరి నా భార్య లేకపోయా మరి అడవి లోపల నేను ఒక్కరి ఏం చేయాలని
కొడల మీద నయం తోడుంటే మరి ఆనాడు నన్ను ఏం చేసినావు నాయన మరి కాపు నీలమ్మకు కట్టవచ్చినాడు మరి కాపు నీలమ్మ తరపున ఎవరు కూర్చున్నట్టే మరి నీ చేసి అది చేసి లోపల నేను వెనబడ్డ జంగమయ్యా దేవుడు కాపులు ఇట్లా ఉంటున్నట్టే మరి వాళ్ళు ఎంత జరిగిపోయి కాపులకు భయపడి నాయన ఇట్లా ఉంటున్నట్టే నా కొడుకు ఏ పుట్టాలే వాడే రాజకీయమే రాలే వాడే పంచాలే మరి కాపులతోటి వాడే మళ్ళీ పూల పడ మార్చుకొని తీసుకుపోయి మరి కాపు నీలమ్మ నాయన నమ్ముకొని మరి నన్ను బాధలు పెట్టి మరి పెనాన్ని పడతా ఇవల్లాంటి రోజున మరి నేను చూద్దామంటే నా పేరు పడేలంత పేరులే మరి నేను వదినలతోటి ఆడ వాదం పెట్టుకొని వచ్చి మరి నా భార్య వాళ్ళ భార్య మరి నేను పట్నం పెట్టి వెళ్ళిపోదు రాని నేను పులి వచ్చి మరి తిరగలేక వల్ల నేను పట్నం పెట్టి వెళ్ళిపోదు అటువంటి పుట్ట మీద పదమందులు నా రాజమల్లయ్యా రాజమల్లయ్య తండ్రి సుఖమ 7 గడియలు ఏడ్చిండట 7 గడియలు ఏడ్చినాక అటువంటి శివశంకర ఏం చేస్తాడట అటువంటి నా రాజమల్లయ్య కంట నీరు ఎక్కడ పోతుందట శివనందుల కోటలో వాన జల్లై కుడుతుందట శివనందుల కోటలో వాన జల్లై కురిసే వరకు అటువంటి శివజంగం ఏం చేస్తాడట ఎవరి కన్నీరు నాకు పరిపాలన అయిపోయినా శివజంగం యోగా దృష్టి పెట్టుకుని చూసినాడు ఎవరి కన్నీరు కదా నా కొడుకు వల్ల ఈనాడికైనా వదులుతో వాదం పెట్టుకుని ఈనాడికైనా మార్గం మధ్యలో పుట్టకాడికి వచ్చినాడా లోపల పుట్టకాడ భగవంతుడు ఈనాడికైనా నాగరి కట్టి ఈనాడు 12 కాడ పోడుకుంటూ ఈనాడికైనా నాగరి కట్టినాడు ఈనాడికైనా ఒక చుట్టూ తిరిగా బాయ్ ఈనాడికైనా పుట్ట లోపల నాగరి దివాడి పాయనని నాడికన్నా పోయేడు నాగలు ఎక్కడ వేది నాడికన్నా తల్లి గర్భవసం నిండుకొని బంగారు గుడి మొట్ట మగారు గుడి తల్లి గుడి గుడి కలుపు లోపల ఈనాడు నాగలు దివాడి పోయినట పోయేవారు ఏనాడు ఎటు ఎటు ఎరుపు తెలుసుకొని ఏనాడు పుట్ట మీద ఆగిన ఆట మళ్ళీ తెలవక మారు దెబ్బలు కొడితే ఏనాడు ఎటుకొని చుక్కలు తెప్పుకొని గోలా గొల్లప్పుడు పట్టణం వెళ్ళిపోయింది ఎప్పుడు భార్య పోయింది భార్య రాకపోయి ఎటు లేకపోయి వెంట ఎత్తున కరకర పుట్టకాల కన్నీరు ఇస్తాను వాడు కన్నీరు నాకు మాల్యమైన శివజంగమే తెలుసుకున్నాడు నాడి కాలంలో 4 వాళ్ళ కూడా నయంతో ఉన్నాడు అని నాడికి తీసుకుపోయి మధ్య మొక్కలు పడ మార్చుకొని తీసుకుపోయి కారణం కడుపు లోపల వేసినాడు నేను ఏమి చెప్పిందంటే ఏ నాడికని కొడుక నీ నెత్తిలో ఎనగా మోపు ఉంటే నా నెత్తిలో పడి ఉంటే అని చెప్పిన గారి కాపాడు గుడ్డ గుర్తుపడక నాడే నమ్ముకుని నానా బాధలు పెద్ద వాడు అది బాధ అయిపోయాడు ఇప్పుడు నేను ఒక్కరిని పోతే నానా నేను నలమాల కొన్ని నయంతో నిన్న తీసుకుపోయి కాపు నీళ్ళ గడప వేసిన వాడిని వాడు ఎంతో కోపానికి వస్తాడు వాడు ఈనాడు కానీ వాళ్ళ తల్లి పార్వతీని ఎంబడి పెట్టుకుని పోతే వాళ్ళ తల్లి మాట నిండు కావచ్చు అని అయ్యా ఈనాడు పార్వతీదేవి దగ్గరికి పార్వతీదేవి చెప్పిన ఈనాడు గంధరా వెనంది బయట తీసిండాడా అందరూ వేసి ఇంకోటి డాక్యుమెంట్ పావులాది పడి తేలాది కళ్ళం కట్టి పేర్లు కట్టినాడు పార్వతీదేవి ఈనాడు నంది మీద కూకుండా పెట్టుకొని శివజంగా నంది మీద కూకొని వెళ్ళిపోతా
ఆ కాస్త నింపలు వస్తే నమ్మి ఓం ఓం అనుకుంటే ఓం కాలం సేపు వేసుకున్నాను వస్తూ ఉన్నాను ఈనాడికి అడుగు లోపల మా తండ్రి పూజ ఎవరు ఓ మొన్న శబ్దం ఇప్పుడు కానీ ఇంటికి ఒకసారి బయటికి చూసే వాళ్ళకు ఆ కాసం ఇంకెళ్ళి మా తండ్రి శివదంగా మా తండ్రి పార్వదేవి వాళ్ళు ఉన్నారు కొవ్వ కాడ కలిసిపోతుందా దాని కాడ కలిసిపోతుందా తిరుపతి పోతుందా శ్రీరంగం పోతుందా కాశీ పోతుందా గయాకి పోతుందా నాకు అట్లాగా ఎక్కడనే కూకుంటే కొడుకు హాకారం అనుకుంటూ ఎవరని శివ దంగ నేనే పోతున్నా అని ఎవడన్నా ఓదా ఉన్నాడా దంగోయ్యా దండా ఎవడన్నా ఓదా ఉన్నాడా పార్వతి పరమేశ్వరుడు ఏనాడు పుట్టకాల దిగిరట అయ్యో ఏనాడుకైనా కొడుకు మల్లికార్జున స్వామి ఈనాడు తండ్రి దగ్గరికి వచ్చిండట తండ్రి ముఖం కళ్ళ చూసిండట తండ్రి ముఖం ఈనాడు తల్లి ముఖం కళ్ళ చూసి తండ్రి ముఖం కళ్ళ చూసిండట కన్న తల్లి పార్వతి ముఖం కన్న తండ్రి పరమేశ్వరి ముఖం చూసే వారికి భగవంతుడి వాళ్ళు అయ్యేదోడు నారాయణ తిరంగం పోతుందా కాశీ పోతుందా గయాలు పోతుందా నాయన అడవి లోపల తొక్క కాడ కట్టిపోతుందా నాయన
అది పాడు చేసిన నాయన అయ్యయ్యో భగవంతుని వల్లయ్యా ఏనాడికైనా తండ్రి దగ్గరికి వచ్చిండు తల్లి మొక్క చూసిండు ఇద్దరు రెండు ప్రాధాన్యం ఇవ్వడాట కష్ట పెడితే రామ గోరాలు పెడితే నాయన పాప గారికి ఆ బొల్లు కూడా గుర్తుపట్టగా అన్నాడు నమ్ముకున్నాను అడిగి పాలు చెప్పిన నాయన అయ్యో నాయన ఈనాడికైనా కాసిపోతున్నా గయాకి పోతున్నా నాయన ఎక్కడ వెళ్ళిపోతుంది నాయన అల్లి పార్వదేవి ఎడిపోతానే మీరు పుష్ప 2 పోతాను మీరిద్దరు కలిసి పుష్ప 2 పోతారు పుష్ప 2 ఇక్కడ అడుగురా అడవిలో పుష్ప 2 ఎక్కడ నీ దగ్గరికి వస్తారా బిడ్డ అయ్యో నాయన నా దగ్గరికి వస్తుందా ఎందుకు నాయన ఎందుకంటే మేము ఆరాడు మాట్లాడేది మోపు నీది బరువు నాది సురుకు దెబ్బది సురుకు నాదని ఆడిన మాట తప్పుతామా బిడ్డ మేము పుట్ట మీద పడి ఎడతా అంటే మాకు నీ కన్నీరు మాకు మాల్యమైంది నీ కన్నీరు మాకు మాల్యమైనాక నీ కన్నీరు కట్టి బుద్ధుడు నీతులు నేర్పుతామని యూట్యూబ్ లో పెడతా నేనైతే వ్యవసాయం చేసడానికి ఇక్కడికి వచ్చిన మరి మీరు ఎందుకు వచ్చిందే నువ్వు వ్యవసాయం చేయడానికి న్యాయం లేదు బిడ్డ నీకు ఆనాడు ఏం చెప్పినరా ఏం చెప్పినావు మొదటి 3 పనులు అప్ప చెప్పినా ఏం పనులు ఒకటి కాపోలు ఇంట్లో పుట్టేది ఒకటి గొర్రెల కాసేది ఆ మూడోది ఆకలి పుట్టి రాక్షసి అతను చేసేది ఒక పని అయిపోయింది కాపోలు ఇంట్లో పుట్టినావు ఇప్పుడు నువ్వు చేసేది ఏంది గొర్రెల కాయాలి నువ్వు అత్తలేదు సవాలతో మంది గొర్రెలు ఈ పుట్టలు ఉన్నాయి ఈ పుట్టలు ఉన్నాయి ఈ పుట్ట లోపలనే గొర్రెలు ఉన్నాయి ఇక్కడ అంటే అది పార్వతి పరివేశన వాళ్ళు అది పార్వతమ్మ గర్భవాసం అందు పుట్టిన బంగారు కోడేలు ఎండి కోడేలు ఈ పుట్ట లోపల ఉన్నాయి అవి మేము బయటికి తీస్తే గొర్రె వెనక గొర్రె వెళ్తాయి గొర్రె కట్ల దిగబడ్డది అయిపోయినాయి అయితే ఎట్టు తెలుసుకున్నాయి కానీ ఏం తెలుసుకోక మారుమారు దెబ్బలు కొడితే ముంగడికి పోతే పిల్ల చచ్చిపోతే ఎందుకంటే తల్లి చచ్చిపోతే పుట్టగా నాగా నిలబడిపోతే మారుమారు దెబ్బలు కొడితే తెలుసుకొని వెళ్ళిపోయినాయి తెలుసుకోక నేనే ఎక్కడ అంటావు నువ్వే ఎడ్డోని అయిపోయినావు అయితే మా నాయన మరి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బిడ్డ మల్లయ్య మరి ఇటువంటి పుట్ట లోపల మరి అటువంటి సవలచ్చ మందున్నది బిడ్డ మరి ఒకవేళ ఇయ్యాల బయటికి వస్తే మరి కలియుగానికి దొరుకుతాయి బిడ్డ వాటిని కాసే దాత లేక అటువంటి పుట్టల ఉండురి అని అటువంటి దివనార్తి పెట్టి దివనార్తి పెట్టి ఉంచినాం మరి వాటికి కాసే దాత చిన్నప్పుడే మరి అవి బయటికి వెళ్తే అని అటువంటి దీవించి దివనార్తి పెట్టినాం బిడ్డ పుట్టకాడికి వచ్చినావు కాబట్టి వాటిని నువ్వు పుట్టలకి వెళ్ళి తీస్తావు నువ్వు వాటిని కాయాలి అయితే నేను గడిపడి స్నానం చేసేస్తే చెప్తున్నాడు మీ అవ్వనే పొద్దుగానే ఆ పోరి 3-4 పది నీళ్ళు ఆడింది బ్రహ్మాండ స్నానం చేసేస్తాను ఇంటికానే ఇంటికాడ వేరుంటుంది గంగ వేరుంటుంది కాదు ఇంటికాడ నీళ్ళనే గంగ నీళ్ళనే అది దాంతో ఒకటేనా ఇక ఇంటికాడ గవే నీళ్ళు గంగ గవే నీళ్ళు గంగది వేరే ఉంటది బిడ్డ అయితే గంగది గంగే గంగే వల్ల ఎన్ని 10 నదుల నీళ్లు కలుతాయి ఎక్కడికి వెళ్ళి వస్తుంది కాబట్టి ఎన్నో పవిత్ర నీళ్ళు వస్తాయి అందుకెళ్ళి ఇంటికాడ చేస్తే బిడ్డ ఒకటే బావి నీళ్ళు చేసినట్టే అయితే గంగ పవిత్ర గంగ పవిత్రత గంగదే గంగల తానం చేస్తే కొలుగు పుణ్యాలు కొలుగు దోషాలు గంగల తానం చేస్తే నువ్వు గంగ తానం చేసి రాబో అయ్యా భగవంతుని వల్ల ఏ గిరంగ గంగ పెడికి వెళ్ళిపోయిండు నిలబెట్టి తానం చేసిండు ఈనాడు కొత్త వస్త్రాలు ధరిప చేసుకొని భగవంతుని ముంగట నిలబడే వారికి శివదంగం అయ్యా ఏ నాడికైనా నాగలి బయటికి తీసిండాట నాగలితోని పిల్ల బయటకు వచ్చిందాట నాగలితోని పిల్ల బయటకు వచ్చినాక కుమారా ఈ పిల్లని చేతికి ఇస్తాను అయ్యో కొడుక ఈ పిల్లని చేతికి ఇస్తే కొడుక ఈ పిల్లని పట్టుకొని ఈ పిల్లని పట్టుకొని పారక పైన నావిడ వెనక మరి చూడకుండా ఉరకాలి పాయక పైన నావిడ వెనక మరి చూడకుండా ఉరికితే కొడుక వెనక పిల్లనిక తల్లి వెనక పిల్ల ఏనాడు సవచ్చ మంద మొత్తం బయటకి వస్తుంది కొడుక
ఈ మంద బయటికి వెళ్ళాక కొడుక ఏనాడికి గ్యాంట గొడవ గడ్డ మోట గొడవ మోదుకు దండది ఏమైనా పర్వతం అయ్యయ్యో ఏనాడికి శీల పర్వతం అంతా చిన్న మీద పడ్డంత సప్పుడు అవుతుంది అంత సప్పుడు కాను పాయక 12 ఆవిడ వెనుక మరి చూడ ఉరికాలి కానీ ఒకవేళ ఒక ఆవిడ తక్కువ ఉరికినా కొడుక అపచేతం జరిగిపోతుంది భగవంతుడు వాళ్ళు ఈనాడు శివ దంగం అయ్యేనాడు గొర్రెపల్లి తీసుకొని చేతిలో పెట్టినాడు భగవంతుడు వాళ్ళు ఎట్లా ఉరుకుతున్నావు పుట్టలకెళ్ళి అటువంటి గొర్రె సమాజమంద బయటికి వెళ్తున్నాడా సమాజమంద బయటికి వెళ్ళేటప్పుడు అటువంటి మధుల మీద పడ్డాడు తప్పుడు అవుతున్నాడా భగవంతుడికి అయ్యయ్యో ఓ మంగక్క మంగక్క వాళ్ళు ఎందుకు కతింటారా ఎందుకు ముచ్చ పెడతావా ఒక్కసారి ఏనాడికే 12 ఆవిడ ఉరికి 11 ఆవిడ ఉరికి ఒక్కసారి ఎందుకు మాట చూసే వరకు గొర్రె మన బయటికి వెళ్ళేది కానీ తల్లి గర్భవాసం ఉంటే ఎండు గొర్రె బంగారు కూడా గప్పుడే తలకాలు ఎత్తి చూస్తున్నాడు భగవంతుడు మర్రి చూసే టైం గప్పుడే మీకు తలకాలు ఎత్తి పుట్టలకెళ్ళి చూసి గప్పుడే అయింది కదా ఎండి బంగారం దగ్గర మెరుతున్నాడు మల్లికార్జున స్వామి ఏమనుకున్నాడు అబ్బబ్బా నేను ఉంటే ఇంట్లో బంగారం ఇంట్లో మా కొడుకు పాలవంచేవా చట్టదని ఆయక 12 ఆవిడ వెనుక మరి చూడకుండా ఉరుకోన్న సంగతి గింతే ఉన్నది ఉరుకోడు ఎండి బంగారం తోడుకొని తోడు కూడా వరకు ఎండి కూడా పోదు అనుకుంటాడు వెనుక మరి ఎట్లా ఉరికి నన్ను ఇలా గొర్రెలు అనుకున్నాము నువ్వు తీసుకుపోయేది చెక్క మెరుతుంది మా కాడికి ఎండి బంగారం ఏదిరా ఎండి బంగారం ఏదిరా అని మాకు చక్కగా మెరుగు చూపించాలి 11 కూరకి మేము 11 వృత్తి 11 రాక మా మందాలకి వెళ్ళి పుట్టలకి వెళ్ళే వరకు మా పారం అంతా అక్కడ పూలైంది మాకు ఇంత పాపకారివా ఇంత దుర్మార్గునివా ఇంత కోనుకు అయితే నువ్వే కాసుకుంటావు అయితే శూలం బట్టి పుట్టిన ఎండి బంగారం మొత్తం బయలుతాడు అయ్యో కుమారా కొడుకయ్యండి కాదు బంగారం కాదు ఏడు సంపద కాదు కొడుక నిన్ను ఏనాడు పాయగా 12 ఆవిడ ఉరుకువన్నా పాయగా 12 ఆవిడ ఉరికితే ఈనాడుగా తల్లి గర్భవాసం ఉంటుంది బంగారు పొడి కప్పుడే తలకాలు చూస్తున్నాయి 11 ఆవిడ వెనకాల మరి చూసిన 11 ఆవిడ ఉరికిన ఒకసారి వెనుక మరి చూసినావు తలకాలు ఎత్తి చూసి గప్పుడే అయింది వెనుక మరి చూసి గప్పుడే అయింది చెక్క మెరిసింది కదా ఎండి కాదు బంగారం కాదు గర్భవాసం ఉంది వీటిలో ఎండి గొర్రె బంగారు పొడేది కొడుక ఆవిడ ఉరికితే ఎండి బంగారు గొర్రెలు కూడా ఉండు ఎండి గొర్రెలు బంగారు గొర్రెలు ఉండు కొడుక సాగు 7 మందకు సాగు పెట్టిన కొడుక 7 మందకు పుడక పెట్టిన కొడుక ఏ నాటికి వాడికి దీవనాలు పెట్టినా ఏమని దీవనాలు పెట్టినంటే బిడ్డలాలని మీరు కట్టుండు ఈరును సవలచ్చ మంద మీరు లోపలగా అది కానీ భూలోకంలో ఎంత మంది ఉండో దర్శి మీద అంతే మంది ఉండాలి భూలోకంలో
ఎక్కువ మంది ధర్తి మీద అయితే కల్లాసి పిల్లాసి తలకాలాసి ముందు ముందు మీరు మందరి ముత్తాల పోషమ్మ దోగి కొన్ని మరణం కానీ అని తీర్చి పెట్టకూడదు. సావు లేని మందకు సావు పెట్టిన కొడుక నువ్వు కొడుక ఒక ఆడు రుక్తే సావు లేని మందకు సావు ఉండకపో కొడుక ఆయన కూడా మెడికల్ కొడుక నీ వల్ల సావు లేని మందకు సావు ఎందుకు వచ్చింది అంటే పూల కూడా ఎంత మంది ఉంటుంది దర్శనం అంతే మంది ఉండాలి. ఎక్కువ మంది దగ్గర నీ రోగాలు వచ్చాయి మరణిస్తే కొడుక కొడుక లోపల మంద కోసం ఆశపడకు. ఇప్పుడు తక్కువ మంది ఉంది అక్కడ కొడుక అవతల దాంట్లో వచ్చే మంది ఉంది ఇందా వచ్చిన మంది ఉంది కొంత మీదుంది కొంత ఇక్కడ ఉంది మొత్తం మందంతా మనది తోక 90 ఆడుంది అంటే 60 ఆడుంది 90 మంది ఉంది మొత్తం కుమ్మరోళ్ళ మంది. ఈ మందంతా మనం కాస్తే సార్ బిడ్డ ఇదే నీకు వచ్చి కడుపు నిండా తిన్నట్టున్నది గ్యావు బేవు అనలేవు కొరకదా ఇంకా కొరుకుతాయి ఇక తాయికా ఇక్కడ రేపు మొన్న అయిపోవచ్చు అంతేనా మొన్న కొరికినాయి నాకుడు కొరికినాయి అందుకే పాలు నొప్పులు పెట్టినాయి ఏమున్నాగా మెత్తడి పప్పు ఇప్పుడు ఏం లేదు ఇక 4 రోజులు అయితే మళ్ళా సరే సరే నాలోనే ఉండదో లేదా మళ్ళీ కొరికేది అంతేనా అయిపోయింది అంతా. ఇగో అయ్యయ్యో కొడుక అయ్యయ్యో సావు నేను మన సావు ఎక్కడ అయిపోయింది కొడుక మంచిది కొడుక ఏనాడు నువ్వు పుట్టింది లోక కళ్యాణం కోసం కొడుక ఈ గుర్రం అన్న తయారుగా నేను పోతున్నా కళ్యాసం కైలాసం పోతా మరి వెనక చేసేవాటి ఎగేసుకోలేడు ముందా చేసేవాటి మరేసుకోలేరు ఈ ఒక్కదాన్ని ఎట్టగాలి నాకు ఎంత సూపు దంట మనిషిని తెచ్చి లేకపోతే నీ మందగా అయ్యో లేకపోతే ఎనికేస్తాడు ఎగేస్తాడు మరేస్తాడు నాకు ఒక పిల్ల పోయి నాకు ఇద్దరే మందగత్త లాభం నువ్వు కూడా నాతో అయ్యయ్యో కుమారా నా కొడుకు చూద్దామంటే అడవిలో ఒక్క వాడైతే ముచ్చిన పెట్టాడు మాట మాట్లాడాలంటాడు ఏం కాస్త ఎగేస్తున్నాడు మూడాటి మరేస్తాడు లేడు నా కొడుకు ఏనాడికి మందగా అడవి కాడ ఒక్కడ ఉండిపోతున్నా నీకు తప్పకుండా మనకి పిల్ల పోయి తీసుకెళ్తున్నాడు ఇక్కడ రూపాయి ఇక్కడ ఉంది వాళ్ళొక్క రూపాయి తీసేదంగా అయ్యా వేడికి పోతాని అడికెళ్ళి భయ్యన్నాడు తండ్రి వేడి
ఏదే పిలువు రాని పిలుపులు పిలుతారు విన్నారు రానని అయ్యయ్యో కొడుక నీతో చిన్న పని పడ్డదిరా. ఏం పని నీతోనంటే కొడుక ఎవరితో ఒకసారి పని పడుతుంది. ఎంత దండివానికి అయినా కానీ ఒక్కసారి పని పడుతుంది. ఏం పని అంటే మీ అన్న ఏనాడికైనా అడవి కంటే వచ్చాడు. వాడికి గొర్రె మందని అప్పచెప్పిన వాడు ఏనాడికైనా అడవి లోపల ఒక్కవాడు అయిపోతాడు. ఎంత సోపది ఏనాడికైనా దండ మంచి కావాలి. ముంగటాటి మర్రెస్టోడు లేడు, ఎందుకంటే ఎగేస్టోడు అడవి లోపల అయిపోతున్నది. వానికి ఎంత మంచి దండ సోపదిగా నేను రమ్మడానికి వచ్చిందా? నన్ను రమ్మడానికి వచ్చినావు. అన్న పాదం దొరకక ఇప్పటికి 12 ఏళ్ళు అవుతుంది అన్న. అది నాయన అత్త నేను అన్న సోపతి ఉంటా అంతేనా? అత్త నేను ఎంబడి అత్త. అయ్యయ్యో నాయన శివతంగమయ్య నువ్వు చెప్పకపోవడమేది నేను రాకపోవడమేది నాయన. శివుని హక్కు లేదు. శివన్న వారాలు సృష్టి మొత్తం శివుడే సృష్టి. నీ ఆజ్ఞ లేదు శివన్న వారాలు నాయన. ఈనాడు అన్నను చూడగా కూడా చాలా రోజులు అయితే ఉన్నాయి. ఊరికోళ్ళ వాడారయ్యా మీ బంధ బాకి వేరిపోయింది. ఇక నేను మా నాన్నతో వెళ్ళిపోతున్నా. నేను రాజుల మంద గుల రాజులకు అప్పచెప్పిండడా. ఈనాడిక శివ దంగమైన బయ్యన్న చూడు అందగాడిగత్తా ఉన్నాడు. ఈనాడు మంద గాడికి వచ్చిండడా. అన్ని కాదు తీసుకొచ్చిన మీ తమ్ముడిని పిల్ల పోయింది. కుమ్మూరులో నరసన్న పట్టమని భయపడచ్చిన ఎవరు? 6-7 వచ్చిరు ఎవరు? అంత మంచిది మీకు ఎంత సోక దండపతి తెచ్చినా నాయన పోతానంటారు మరి అడిలో మనసులు తినేది మనసు దేవతలు తినేది దేవతలు తినేదా? దేవతలు తినేది అవుతే మన రాక్షసులు తినేది రక్తం మళ్ళీ మాంసం. అడవి లోపల మీకు ఏం పెట్టలేదు తమ్మి కొడకాని వెళ్ళిపోతుంది. దేవతలు తినేది మీకు పెడతా అమృతే నేను పెడతానని. నాటి కాలం నాడు శివతంగం అయ్యే ఏనాడికే గొర్రె పిల్లలు తీసుకొని రాంగ ఏనాడు నంది తీసుకొని రాంగ అయ్యే ఇక్కడ నంది 5 పెండకాలు పెట్టిందాడ. పెండకాలు నాకు అక్కడే కట్టాయని 5 పెండకాలు తీసి 12 ముద్ద విడకలు చేసి జనపాల గుండు కొట్టిండట. నాటి పిడికలు నాకు ఇప్పుడు వారికి కట్టదు. అక్కడికి వచ్చాను జనపాల గుండు దగ్గర కురికిండట. 12 ముద్ద విడకలు తీసుకొని వచ్చిందట. ఏంటి ముద్దడు కదా ఎందుకు పచ్చి పైతే అని చెప్పి దాచుకోమనుకున్నావు ఏంటి దాచుకొని కొడక మీరు ఏనాడికైనా పెండ తినలేదు కొడక. భుజంగం ఏనాడు జగమక పట్టిండట. జగమక పట్టి ఏనాడు జగమక కొట్టి ఏనాడికైనా ఒక పిడికి అగ్గి పెట్టిండట. ఒక్క పిడికి 1 సంవత్సరం కాదుతుంది. ఒక్క పిడికి 1 సంవత్సరం కాదుతుంది. 12 ఏళ్ళ దాకా మీద గాయకు ఉంటది కొడుకు. 12 ఏళ్ళ దాకా మీ దగ్గర అగ్గి ఉంటది. లేని మంది అడిగి మంద ఒక్క లేని మంద గుడ్డి మంద. ఏనాడు గోడ బండా తీసి ఏనాడు దట్టి కొట్టిన భగవంతుని వల్ల పుట్టు అంటే కళ్ళతో ఒక జాగ్రత్త పుట్టింది. కూడా ముగ్గురు మీరు మందకాడు ఉండాలి. అయ్యయ్యో మా అందకాడ మీరు ఉండాలి కానీ కుమారా ఏనాడు పొద్దుగా లేని గడిబడి స్నానం చేయాలి కుమారా. గడిబడి స్నానం చేసి ఏనాడికైనా కొత్త వస్త్రాలు ధరింప చేసుకొని ఏనాడు 3 తీగ మొత్తం డొల్లుడు గుట్టుకొచ్చుకోవాలి. తీగ మొత్తం డొల్లుడు గుట్టుకొచ్చుకొని మొదలు తల్లి బొల్లి గొర్రె ఏనాడు పార్వతి గర్భవాసం పుట్టిన ఎండు గొర్రె బంగారు పొడలకు మొట్టమొదటి పుట్టిన తల్లి బొల్లి గొర్రె. తల్లి బొల్లి గొర్రె అంటే మీకు చెల్లెతో సమానం ఉంది కాబట్టి దాన్ని పొదుగు పుట్టే న్యాయం లేదు కొడుకులారా. పొదుగు పుట్టే న్యాయం ఉండదు. ఏనాడు దానికి 2 ప్రాధాన్యం మొక్కితే దాని తొడలతోనే అదే ఒత్తుకొని గీరితే గిద్దరు ఒత్తులు సిరుకు దొరుకు చిన్న దుత్తులు పాలుతుంది. ఏనాడు పొదుగు లోపల శివదంగా చక్కెర బాంధాలు ఇవిడిచ్చినాడు. మొత్తం కన్నా గొప్పగా అయిపోయింది ఆ పాలు. పిల్లలు తీసుకొచ్చుకొని అగ్ని కాపుకొని పారా మందులో అనుభవించుకున్న మందకాలు కొడుకులు
ఉన్నది అందుకే ఇవాళ మరణ దేవునికి నైవేద్య పాలు పెరుగు నెయ్యి వస్తలేదా చికెన్ మటన్ తినాడు కాబట్టి పాలు పళ్ళు పెరుగు పాలు పళ్ళు పెరుగు చికెన్ మటన్ తింటే యాడలే తెప్పుదు పట్టణ చికెన్ మటన్ పట్టణ అయిపోదు ఇదే మంచిది మరి ఈ పర్వానికి ఇంత కట్టపడతారు కోసం అయితే వాళ్ళ పట్టణ అయిపోదు మరా ఏనాడికని అమృతం నాగుడి కొడుక ఏనాడికని గొర్రె మంద కాలు కానీ గుర్రం కాసే భక్తి ఎట్లున్నారంటే అయ్యా కుమార మంగళింటి సౌరం చేయరాదు పాదాల కింద దూకొని నిజాలు ఎలుకొని దూసుకుంటే దాన్ని రాదు కొడుక ఆడవాళ్ళ ముఖం అసలు ఓ అన్న మళ్ళా వెళ్ళిపోతానా ఆడవాళ్ళ ముఖం అసలే చూడద్దు అంటే కలియుగం పుట్టినది పెరుగున్నది ఆడవాళ్ళ ముఖం చూడకపోతే రేపు కలియుగంలో వాళ్ళు గొర్రెలు ఎట్లా కాస్తారు వాళ్ళు ఎట్లా పడతారే నాయన మేము దేవతలు ఉన్నాం కాదు నువ్వు చెప్పినట్టు వాడి వాళ్ళ ముఖం అసలే చూడకుండా మేము అంత కాలిమా ఉండం కానీ ఆయన కలిగం పుట్టింది కలిగం పెరిగింది కలిగం లోపల నాయన సృష్టిత తయారైతుంది ఆడవాళ్ళ ముఖం అసలే చూడకపోతే ఈ సృష్టి ఎట్లా ఉంటుంది నాయన మనం ఎందుకు మన పూజ చేసి ఎవరు పుట్టాలి నాయన ఈనాడు భగవంతుని వల్ల ఎరిగినాడు ఆడవాళ్ళ ముఖం అసలే చూడద్దు దానికి కూడా అర్థం ఉంది కొడుక అయ్యయ్యో కుమారా మా అన్నకాడ మీరు వందకాడ వాళ్ళు ఉన్నప్పుడు కొడుక ఈనాడికి రాత్రిలో పగలో ఇంటికి వచ్చిపోయినాడు కొడుక పుణ్యం చేసినాడు కొడుక గడిబడి గడిపి స్నానం చేసి మళ్ళీ మంద కాడికి పోవాలి అట్నే వెళ్ళిపోతే కొడుక అంటే నేను మంద కంటే తెలియపోతే నేను మందకి ముట్టు తెలియపోతే కొడుక నీతి ఎంతో బరకతికి అంతే ఉంటది కొడుక ఏ నాటికని గట్టాడిగా ఉండాలి కొడుక ఆ విధంగా ఉంటది కొడుక ఏ నాటికనే ఇప్పుడు కలిగం ఇప్పుడు కొడుక ఏ నాటికి మగ పిల్ల అవుతుంది ఏనాడు గొల్లకి మగ పిల్లలు ఉడితే ఏ నాటికి తమ్ముడని పిలవాలి ఆడి పిల్లలు ఉడితే ఏనాడు చెల్లెనన్న పిలవాలి కొడుక పన్న గొర్రెలు కాలెత్తి తన్నరాదు నోట దిక్కరాదు ఎడవ చేత కొట్టరాదు గొర్రెలను మగ పిల్లలు కూడా తమ్ముడు అనుకోని ఆడ పిల్లలు కూడా చెల్లెలని కోరి పీడి కొడుకులాలా ఆయన కొడుకు ఆడు కొడుకు మన తప్ప చెప్పుడు ఈనాడు పాల దేవుని ఎంబడి పెట్టుకొని కైలాసం వెళ్ళిపోదు శివతంగమయ్యా ఎట్ట కావాలి పట్టిరు రామవై రామ రామ భగవంతుడు వల్ల ఏ నడప ఉన్న పుట్టు మీద వందలు పెట్టుకున్న భగవంతుడు ఉన్నది గొల్లాపురి పట్టణం మరి జరుగుతున్నది అయ్యయ్యో ఇక్కడ ముచ్చట ఇక్కడ గోగులా గొల్లాపురి పట్టణం లోపల అయ్యయ్య పన్న కాడ వంటలే వాళ్ళకి
చెల్లె దీనికి నిద్ర పట్టది మాట పట్టది ఎప్పుడు చెల్లె 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 అన్నది ఇంకో ఈ పాపత్రాలు చేయవాటి కాదు మన మరిది మళ్ళీ 6 నెలలు అయిపోయి పాపం ఉన్నాడు సచ్చిడు తెలియదు ఇప్పుడు మన మరిది వేయండి 6 నెలలు సంవత్సరం దగ్గర వస్తాను సంవత్సరానికి అయినా వ్యవసాయం చేస్తే 2 పంటలు వస్తాయి ఇప్పుడు ఒక్క పంట రాలే 2 పంటలు రాలే మనం మరిది ఉన్న మాట అయితే పంట లాభం ఏ పెద్ద పులి కొట్టేసిందో ఏ పెడబా కొట్టిందో ఏ గుడ్డలు తిన్నదో ఏ గుడి పేరు కొట్టేసిందో మన మరిది కోడి కూసి మన మరిదుంటే 6 నెలలకు పాట వాడు పాడించేటోడే పంపించేటోడే మరిది వేడు పని అయిపోయింది ఇప్పుడు ఇంకేం కావాలి మరి పాలు పంచుకున్నాం అంటే 7 పాలు 7 సట్లు ఉండే